ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నాయకులను టార్గెట్ చేసిన వారందరినీ కటకటాల్లోకి నెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి సమాచారాన్ని రాబట్టి వారి ఆధారంగా మిగిలిన వారిని బుక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు అతడు అందించిన సమాచారంతో మరికొంతమందిని జైలుకు పంపారు. తాజాగా టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మరికొంతమంది వైసీపీ కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పవన్ పై పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్ పై రాష్ట్రంలో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా అతడిని తాజాగా హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం రాజంపేట సబ్ జైలుకు పంపారు. అరెస్ట్ తర్వాత పోసానిని విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను వెల్లడించారు. అందులో రాసిన అంశాలను బట్టి చూస్తే తర్వాత అరెస్ట్ ఎవరితో సులువుగా అర్థమవుతుంది. దీంతో పోసాని అరెస్ట్ ను మించిన సంచలనాలు ఏపీలో జరిగే అవకాశం కనిపిస్తుంది. పోసాని ఇచ్చిన వాంగ్మూలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే బూతులు తిట్టాను అని వెల్లడించారు. ఇదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. సజ్జల పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఏపీలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది సజ్జలే అని అమరావతిలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే టీడీపీ ఆఫీస్ పై దాడి సహా పలు కేసుల్లో సజ్జల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా అరెస్ట్ మాత్రం చేయలేకపోయారు. ఆయన వీటిపై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమో తాత్కాలిక ఊరట పొందడమో జరిగాయి. ఇప్పుడు పోసాని వాంగ్మూలం ఆధారంగా సజ్జలను ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అమరావతి పొలిటికల్ సర్కిల్లో సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన వారే ఈ మేరకు లీకులు కూడా ఇస్తున్నారు. దీంతో సజ్జలను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన ఏపీలో చర్చలు జరుగుతున్నాయి.